నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను హరిత. ఇప్పుడు నేను సౌత్ ఇండియాలోనే అతి పెద్దదైన అనంత రీహబ్ సెంటర్లో ఉన్నాను. ఇది బేగంపేటలో ఉంది. నాతో పాటు ఉన్నారు ఇద్దరు ఫేమస్ డాక్టర్స్. ఒకరు ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ కిషోర్ కార్మూరి, ఒకరు పెయిన్ ఫిజిషియన్ డాక్టర్ అనుష కార్మూరి. ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కూడా. ఇద్దరు అనంత హబ్లో డైరెక్టర్స్ కూడా. వారితో మాట్లాడదాం. హలో డాక్టర్ అనుష గారు, హలో కిషోర్ గారు, ఎలా ఉన్నారు? ఆల్ గుడ్ అండి. ఆల్ గుడ్. ఇద్దరికి ప్రొఫెషనల్ పరంగా కూడా కాంపిటీషన్ ఏమన్నా ఉంటుందా? ఉండదండి. మేడం చాలా కూల్గా కనిపిస్తున్నారు, అంతేనా? కాంపిటీషన్ లేకుండా అండర్స్టాండింగ్ వచ్చాం. ఇద్దరికి ప్రొఫెషనల్ పరంగా కాంపిటీషన్ ఉంటుందా, కాంప్లిమెంట్ ఉంటుందా, ఎలా ఉంటుంది మీ ఇద్దరికి? ఇంకోటి ఫస్ట్గా నేను మా వ్యూవర్స్కి చెప్పదలుచుకుంది ఏంటంటే, ఒకే ప్లాట్ఫామ్లో ఆర్థోపెడిక్ సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్ ఒకే ప్లాట్ఫామ్లో ఒక మీడియాకు ఇంటర్వ్యూ ఇవ్వడం అంటే ఫస్ట్ టైం. అందుకే ఈ కాంపిటీషన్ గురించి నేను మాట్లాడుతున్నాను. ఉంటుందా నిజంగా డాక్టర్ అనుష గారు? మోర్ దెన్ కాంపిటీషన్ అండి, కాంప్లిమెంట్ అని నేను అనుకుంటున్నాను. ఓకే. సో అది పర్సనల్ లెవెల్స్లో కానీ లేకపోతే ప్రొఫెషనల్ లెవెల్స్లో కానీ ఐ థింక్ ఇట్ విల్ రాదర్ బి మోర్ ఆఫ్ కాంప్లిమెంట్ దెన్ ద కాంపిటీషన్. ఓకే, మీరేం చెప్తారు? ఓకే అంటారా, సరే అంటారా? అంతే కదా, అంతే. అంతేగా కాకుండా ఈ పెయిన్ ఫిజిషియన్స్ అనేవాళ్ళు వాళ్ళు ఏం చేయగలరు, వాళ్ళ పాత్ర ఎప్పుడు అనేది నేను అర్థం చేసుకున్నట్టుగా అందరూ అర్థం చేసుకుంటే డెఫినెట్లీ ఇట్స్ ఏ కాంప్లిమెంట్ టు ఈచ్ అదర్. అది అర్థం చేసుకోవాలి చాలామంది, ఇంక్లూడింగ్ ఆర్థోపెడిషియన్స్, వేరే స్పెషాలిటీ వాళ్ళు కూడా. అప్పుడు డెఫినెట్లీ వి కాంప్లిమెంట్ ఈచ్ అదర్ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ ద పేషెంట్. మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా ఉన్నారు, అంతేనా? థ్యాంక్ యూ. ఇద్దరు గోల్డ్ మెడలిస్టులు కదా, విన్నారు, అవును. అంతేనా? నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ వైజాగ్లో గోల్డ్ మెడలిస్ట్, ఆవిడ మణిపాల్లో గోల్డ్ మెడలిస్ట్. ఓకే, మీరు కొన్ని వేల సర్జరీలు చేశారు ఈ మోకాళ్ళ నొప్పులకు సంబంధించి యాజ్ ఏ ఆర్థోపెడిక్ సర్జన్గా. నేను డాక్టర్ అనుష గారి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. మీరు మీ క్వాలిఫికేషన్ గురించి, మీ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పండి. సో పెయిన్ ఫిజిషియన్ అనగానే చాలామందికి ఎన్నో డౌట్స్ ఉంటాయండి. కొంతమంది ఇది డాక్టర్ అయిన తర్వాత చేస్తారా, మీరు ఎంబీబీఎస్ చేస్తారా అనేది ఒక క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. సో క్లారిటీగా ఇవ్వాలి అనుకుంటే, ఇది ఎంబీబీఎస్ అయిన తర్వాత అనస్థీషియాలజీ అనే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన తర్వాత, అంటే ఎండి అయిన తర్వాత నెక్స్ట్ లెవెల్లో పెయిన్ మేనేజ్మెంట్ కోర్స్ అనేది ఉంటుందండి. దీనికి కూడా మాస్టర్స్, పిహెచ్డి లెవెల్ దాకా ఉంటుంది కోర్స్. సో ఆ ఇంట్రెస్ట్తోని నేను మణిపాల్ హాస్పిటల్స్ గ్రూప్లో చేశానండి నా ట్రైనింగ్ అంతా, ఎంబీబీఎస్ ప్లస్ పోస్ట్ గ్రాడ్యుయేషన్. అండ్ కిమ్స్ హాస్పిటల్లో వర్క్ చేశాను. ఆ తర్వాత నేను వేరియస్ ఫెలోషిప్ ప్రోగ్రామ్స్ అంటారు, మాస్టర్ డిగ్రీ ఇన్ పెయిన్ మెడిసిన్ యూకేలో మరియు ఇండియాలోనే పెద్ద హాస్పిటల్స్ విచ్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ పెయిన్ మేనేజ్మెంట్ వాళ్ళ దగ్గర ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది. సో ఐఎమ్ హ్యాపీ దట్ పెయిన్ మేనేజ్మెంట్ అనేది చాలా గ్రే ఏరియా ఉంది ఇప్పుడు. అండ్ ఐఎమ్ హ్యాపీ దట్ అన్ ఆర్థోపెడిషియన్ సర్జన్ ఈజ్ అండర్స్టాండింగ్ ద కాంప్లిమెంటరీ థెరపీ ఫ్రమ్ అ పెయిన్ ఫిజిషియన్. ఓకే, ఒక్కసారి ఇద్దరితో మాట్లాడతాను. ఇప్పుడు మీరు మాట్లాడే ముందు ఇంకొక ప్రశ్న, ఒక విషయం చెప్పాలి. అంటే పెయిన్ ఫిజిషియన్ మీరు చెప్పినట్టు ఆవిడ చదివినట్టుగా, సో అంటే చాలా సింపుల్గా చెప్పేసి నా ఉద్దేశంలో షీఈస్ హైయెస్ట్ క్వాలిఫైడ్ ఫర్ పెయిన్ ఇన్ ఇండియా. అది ఆవిడ చెప్పుకోలేదు కూడా నేను చెప్తున్నాను. ఎందుకంటే ఆవిడ ప్రతి దానికి ఎంఎస్ ఆర్థోపెడిక్స్కి నేషనల్ లెవెల్లో ఒక బోర్డు ఉంటుంది, అలాగే పెయిన్ కూడా నేషనల్ లెవెల్లో ఒక బోర్డు ఉంటుంది, అది ఎఫ్ఐపిఎం అంటారు, అది క్లియర్ చేశారు ఆవిడ. అలా యూరోప్ మొత్తం కాంటినెంట్కి ఒక ఎపెక్స్ బోర్డు ఉంటుంది, అది క్లియర్ చేశారు ఆవిడ. యూకేలో సౌత్ వేల్స్లో ఎంఎస్సి పెయిన్ కానీ పిహెచ్డి పెయిన్ అని ఉంటుంది, అది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్, ఇప్పటివరకు ఎవరు చేయలేదు, ఆవిడ చేసింది అది. ఈ ఎడ్రా అని అంటారు యూరోపియన్, నేను చెప్పినట్టు మొత్తము ప్రపంచంలోనే ఒక 3000 మంది దాకా ట్రై చేస్తారు రాయడానికి, అందులో ఒక 300 మంది సెలెక్ట్ అవుతారు, 300 మందిలో 30 మంది పాస్ అవుతారు. వరల్డ్లో 30 మందిలో అనుష గారు ఒకరు, అంతేనా? సింపుల్గా ఇండియాలో నుంచి 2-3 పాస్ అయ్యారు, అందులో ఆవిడ ఒకటి. ఓ, చాలా గ్రేట్ అండి, రియల్లీ. అది చాలా మోడెస్ట్ గా, చాలా సింపుల్ గా చెప్పారు. నిజంగా మీ హస్బెండ్ చూసారా ఎంత గ్రేట్ఫుల్ గా చెప్పారు. అంటే ప్రైడ్ ఫర్ మీ అలా చెప్పడం, ఎందుకంటే దట్ ఆవిడ కమిట్మెంట్, ప్యాషనే కాదు, ఆవిడ హార్డ్ వర్క్ ఉంది అందులో. ఓ, తెలిసిపోతుంది. అంటే చాలా తక్కువ మాట్లాడుతున్నారు, వర్క్ ఎక్కువ చేస్తారు కదా, చాలా హార్డ్ వర్క్ చేస్తారు, అంతేనా? సో సబ్జెక్ట్లోకి వస్తాను నేను. చాలామంది
మోకాళ్ళ నొప్పుల సమస్యల్ని ఫేస్ చేస్తున్నారు. ఆర్థోపెడిక్ సర్జన్గా, సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్గా మోకాళ్ళ నొప్పులకు సంబంధించి ఏం చెప్తారు మీరు? మోకాళ్ళ నొప్పులు అందరికీ, మోకాళ్ళు ఉన్న వాళ్ళందరికీ మోకాళ్ళ నొప్పులు రావడం సహజం. అది ప్రస్తుతం ఉన్న మనం తక్కువ నడుస్తున్నాము, తక్కువ పరిగెడుతున్నాము, ఎక్కడికి వెళ్ళినా కారు, స్కూటరు, మెట్రో అన్నీ వచ్చేసినాయి. సో పైగా బరువు పెరుగుతున్నాము, దీనికి తోడు కాల్షియం తక్కువ, వైటమిన్ డీలు తక్కువ. సో ఆల్గా అన్ని యాజ్ పర్ అందరూ వీక్ అయిపోతున్నారు. ఈ మోకాలు అరగడం కూడా 4 స్టేజ్లు ఉంటాయి. మన తొడ ఎముకు కాలు ఎముకు మధ్యన ఉన్న గ్యాప్ బట్టి స్టేజ్ని నిర్ధారిస్తారు. గ్యాప్ ఎక్కువ ఉండి నార్మల్గా ఉంటే 1 అని, ఎముక మీద ఎముక వస్తే 4వ స్టేజ్ అని. సో 1, 2, 3 స్టేజుల్లో ఎక్సర్సైజులు, మందులు. ఆ 3 స్టేజుల్లో పెయిన్ ఫిజిషియన్ యొక్క రోల్ ఎక్కువ ఉంటుంది. ఇక 4th స్టేజ్కి వస్తే మాత్రం సర్జరీ కంపల్సరీ. 4th ఆ స్టేజ్ ఫస్ట్ 3 స్టేజ్ల్లో పెయిన్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్తే అది తగ్గించగలరు, అంతేనా డాక్టర్ అనుష గారు? అవునండి. అంటే ప్రతి మోకాలు నొప్పి వచ్చిన వాళ్ళల్లో ఎవరో కొంతమందియే సర్జరీ దాకా వెళ్ళే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అది భయంతోని. అందులో ఎన్ని సర్జరీస్ చేసినా కూడా కొంత ఎక్స్పీరియన్స్ సర్జన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా దే ఆర్ ట్రైంగ్ టు గివ్ అ బెస్ట్ సపోర్ట్. అది ఫిజియోథెరపీ రూపంలో, మెడికేషన్స్ రూపంలో. దాంతో ఆర్థోపెడిషియన్స్ చాలామంది కొత్త రకమైన ట్రీట్మెంట్స్ ట్రై చేశారండి. అది ఒక విధంగా చెప్పాలంటే పిఆర్పి ట్రీట్మెంట్ అని ఈ మధ్య అలా చెప్తున్నారు. అది గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్. ఏదో ఎగ్జామినేషన్లో చెయ్యొద్దు. ఈ పిఆర్పి అనేది చాలా హాట్ టాపిక్. అసలు హైదరాబాద్ లో కొల్లలుగా ఉన్నాయండి పిఆర్పి అంటే. పిఆర్పి అనేది మనం ఈ డిస్కషన్ అంతా పక్కన పెట్టి పిఆర్పి గురించి మనం వారం మాట్లాడుకోవచ్చు. దాని గురించి అయితే ఒక 2 నిమిషాలు ఆవిడ చెప్పాలి, నేను చెప్పాలి. ఓకే, మీకు కూడా అవకాశం తీసేసుకున్నారు, నేను ఇస్తాను. ఓకే అనుష గారు. సో యాజ్ అ ఆర్థోపెడిషియన్స్ కూడా ఈ పిఆర్పి అనేది ఈ మధ్య కొత్త రకమైన ట్రీట్మెంట్ అండి ఇది. అండ్ అది రీసెర్చ్ లైన్స్లోంచే అది బిల్డప్ అవుతూ వస్తుంది. సో పిఆర్పి అంటే ఏంటి అంటే మన బ్లడ్ నుంచే కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి, రీజనరేటివ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అవన్నీ కూడా హీలింగ్ ప్రాసెస్ బెటర్గా అవ్వాలనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా ఇంజెక్ట్ చేస్తారు. సో ఇనిషియల్గా చెప్పినట్టు మోకాళ్ళ అరుగుదలలో గ్రేడ్ 1, 2, 3 అనేది ఉంటాయి. సో గ్రేడ్ 1లో ఉన్నప్పుడు కొన్ని ఎక్సర్సైజెస్, ఫిజియోథెరపీ, మెడికేషన్స్ ట్రై చేయొచ్చు. దాంతో తగ్గకపోతే 2 మ్యాక్సిమం ఆ 2 లెవెల్ 3 లెవెల్ మధ్యలో ఉన్న వాళ్ళకి ఈ పిఆర్పి అనేది సూటబుల్ అవుతుందండి. ఆ తర్వాత అనేది యూజువల్గా ఎఫెక్ట్ ఉండదు. చాలామంది ఎన్నో రకాలుగా రీసెర్చ్ ప్రాసెస్ అవుతున్నాయి, వేరియస్ కంట్రీస్లో చేశారు ఇదంతా కూడా. నేను యూరోపియన్ డిగ్రీ, దాంతో యూకేలో ఆ స్టాటిస్టిక్స్ చూసి మాట్లాడుతున్నారు. సో 3 తర్వాత అనేది ఆ ఎఫికసీ తగ్గుతుంది. సో పిఆర్పి అనేది ఆ లోపట్నే ఇస్తే దాని యొక్క ఎఫెక్ట్ ఉంటుంది అని రీసెర్చ్ లైన్. పెయిన్ మేనేజ్మెంట్ అంటే ఓన్లీ పిఆర్పినేనా, ఇంకేమైనా వేరే ఆప్షన్స్ కూడా ఉంటాయా? సో పిఆర్పి అనేది ఒక విధంగా ట్రీట్మెంట్. అది ఇట్ విల్ కవర్ ఓన్లీ ఆ స్పెక్ట్రా ఏదైతే ఉందో గ్రేడ్ 1, 2 అండ్ మ్యాక్సిమం 2కి 3కి మధ్యలో ఉన్న లెవెల్స్లోనే కవర్ అవుతుంది. కానీ బియాండ్ దిస్ ఏంటి అనే టాపిక్ వస్తే డెఫినెట్గా సర్జరీ అనేది ఆప్షన్. ఎందుకంటే అది పర్మనెంట్ సొల్యూషన్. ఎక్కడైతే చెడిపోయిన బోన్ ఉంటుందో అది తీసి కొత్త ఇంప్లాంట్ అంటారు, ఆర్టిఫిషియల్ బోన్ అంటారు. సో అది వేస్తారు. దట్ ఈస్ ద యాక్చువల్ ట్రీట్మెంట్ అండి, లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్. కానీ చాలామంది ఏమవుతుంది అంటే ఏజ్ గ్రూప్స్ అదే బాగా ఆల్మోస్ట్ 60, 70, 80+ ఉన్న వాళ్ళకి బాగా నొప్పి ఉంటుంది. వాళ్ళకి బీపీ, షుగర్, హార్ట్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉంటాయి. వాళ్ళు కంటిన్యూస్గా మెడికేషన్స్ వేసుకుంటారు అనుకోండి, పెయిన్ కిల్లర్స్, ఇట్ విల్ ఎఫెక్ట్ ద కిడ్నీ, ఇట్ విల్ ఎఫెక్ట్ వేరియస్ ఆర్గన్స్ అండి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్తోనో అవన్నీ ఉంటాయి. వాళ్ళు సర్జరీ వెళ్ళాలన్నా కూడా ఇవన్నీ పారామీటర్స్ కంట్రోల్ అవ్వాలి. సర్జన్కి కూడా స్ట్రెస్ అండి, ఇది పేషెంట్కి స్ట్రెస్. సో ఈ స్ట్రెస్ తగ్గించడానికి, మెడికేషన్ డిపెండెన్సీ తగ్గించడానికి ఆ బ్రిడ్జ్ థెరపీ ఏదైతే ఉంటుందో దీన్ని జెనిక్యులర్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ థెరపీ అంటాం. ఇట్ ఈస్ నాట్ ఎ సబ్స్టిట్యూషన్ ఫర్ ద నీ సర్జరీ, ఇట్ ఈస్ జస్ట్ టు ప్రొలాంగ్. మళ్ళీ ఇంటర్వ్యూ చేస్తున్నాను ఎందుకంటే చాలామంది కొంతమంది పెయిన్ ఫిజిషియన్స్
4వ స్టేజ్ ఏదైతే ఎముక మీద ఎముక వచ్చేసినప్పుడు అప్పుడు కూడా నేను పిఆర్పి ఇస్తాను, సర్జరీ అవసరం లేదు అని ఒక తప్పుడు సమాచారం ఇస్తున్నారు. అది సైంటిఫిక్ 3 స్టేజెస్ లో ఉన్నప్పుడు పిఆర్పి అనేది ఖచ్చితంగా పనిచేస్తుంది. 4th స్టేజ్ ఉందంటే ఖచ్చితంగా కంపల్సరీ సర్జరీ అవసరం. ఇంకా వేరే వాళ్ళు చెప్తే నమ్మొద్దు. నేను అదే చెప్తాను. గ్రేడ్ 4 అంటే ఎముక మీద ఎముకు వచ్చిన వాళ్ళకి నేను ఒకటే చెప్తా, తెల్లబడిన జుట్టు, పెరిగిన వయసు, అరిగిపోయిన మోకాళ్ళు, ఏం చేసినా వెనక్కి రావు, పైన దేవుడు కింద దిగి రావాల్సిందే. ఈ 4వ స్టేజ్ అది. ఇక్కడ పిఆర్పి పనిచేయదు. ఇప్పుడు ఆవిడ చెప్తున్న జెనికులర్ నెర్వ్ బ్లాక్ అనేది కూడా ఫస్ట్ 3 స్టేజ్లో బాగా పనిచేస్తుంది. ఒక 70% 80% నొప్పి తగ్గుతుంది, ఒక 2 ఏళ్ళ వరకు రిలీఫ్ ఉంటుంది. అది కూడా పర్మనెంట్ సొల్యూషన్ కాదు. 4th స్టేజ్లో మాత్రం ఎముక మీద ఎముక వచ్చినప్పుడు నీ రీప్లేస్మెంట్ ఈజ్ ద ఓన్లీ చాయిస్ ఆర్ ఆప్షన్. మోకాళ్ళ నొప్పులతో ఒక పేషెంట్ మీ దగ్గరికి వస్తే మీరు ఎప్పుడు డాక్టర్ అనూష గారికి అంటే పెయిన్ ఫిజిషియన్ కాబట్టి ఎప్పుడు సజెస్ట్ చేస్తారు? నేను కూడా వచ్చినప్పుడు, నా దగ్గరికి వచ్చినప్పుడు చూస్తాను, మనం ఇలాగా మోకాళ్ళ మీద చేయబెడితే అప్లా నడిపినట్టు సౌండ్ వస్తుంది, క్రిపిటస్ అంటారు దాన్ని, కరకరకర సౌండ్లు వస్తూ ఉంటాయి. అంటే ఎముకు రాసుకున్న సౌండ్ అది. ఆ సౌండ్ బట్టి ఎక్స్రే తీస్తాను, గ్యాప్ బట్టి అది ఏ స్టేజ్లో ఉందో చూస్తాను. నేను కూడా ముందు మందులు రాసిస్తాను, ఎక్సర్సైజ్ చేయమంటాను. ఇన్ స్పైట్ ఆఫ్ దట్ అన్నీ చేసిన తర్వాత కూడా తగ్గకపోతే అప్పుడు ఆవిడ దగ్గరికి పంపిస్తాను. ఎందుకంటే వాళ్ళు సర్జరీకి క్యాండిడేట్స్ కాదు, వాళ్ళు సర్జరీ చేసిన వాళ్ళకి ఉపయోగం లేదు, చేయకూడదు కూడా. అప్పుడు నేను డాక్టర్ అనూషకి పంపిస్తే ఆవిడ పిఆర్పితో పాటు జెనికులర్ నెర్వ్ బ్లాక్ అంటే ఏంటంటే ఈ మోకాలకు సంబంధించిన నరాలు ఏవైతే ఉన్నాయో, మన శరీరంలో ఏదైనా సరే నొప్పి కానీ ఎనీ స్పర్శ కానీ ఏదైనా అనుభూతి నరాల ద్వారానే బుర్రకి వెళ్తుంది. అలాగే మోకాల దగ్గర నొప్పి కూడా నరాల ద్వారానే బుర్రకి వెళ్తుంది. ఈ జెనికులర్ నెర్వ్ బ్లాక్ అనేది ఏంటంటే ఆ కరెంట్ వేవ్ని లేకపోతే ఆ పెయిన్ యొక్క వేవ్ని బుర్రకి వెళ్ళకుండా, బ్రెయిన్కి వెళ్ళకుండా అడ్డుకుంటుంది. దట్ ఈస్ జెనికులర్ నెర్వ్ బ్లాక్ అనేది. అంటే లేమెన్ లాంగ్వేజ్లో చెప్పాలంటే అందులో కూడా మేము 70% నర్వ్స్ని వాళ్ళు బ్లాక్ చేస్తారు. సో 70 to 80% పెయిన్ రిలీఫ్ ఉంటుంది. వాళ్ళు ఎక్సర్సైజ్ చేసుకుంటుంటే ఈ 3rd స్టేజ్ నుంచి 4th స్టేజ్కి ఎప్పుడైనా సరే వెళ్ళాల్సిందే. ప్రతి ఒక్కళ్ళు మన లైఫ్ టైంలో ఏదో ఒక ఏజ్లో అందరూ 4th స్టేజ్కి వెళ్ళాల్సిందే, ఒకళ్ళు ముందు ఒకళ్ళు వెనకాలంతే. అంటే మీరు ఇచ్చే ట్రీట్మెంట్లో సక్సెస్ రేట్ ఎంతవరకు ఉంటుంది? 3 స్టేజెస్ వరకు పెయిన్ మేనేజ్మెంట్లో ట్రీట్మెంట్స్ ఉన్నాయి అని చెప్తున్నారు. ఎంతవరకు సక్సెస్ ఉంటుంది? సో మనిషి పట్టి ఉంటాయమ్మా. ఇది దెర్ ఇస్ నో హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్, వీళ్ళకి ఇంత తగ్గుతుంది అని చెప్పలేము. ఒక రేంజ్ ఇస్తాం. యూజువల్గా మోర్ దెన్ 60% to 90% అనే రేంజ్ ఇస్తాం. ప్రతి ఒక్క పేషెంట్ డిఫరెంట్గా రియాక్షన్ ఉంటుంది ప్రతి ట్రీట్మెంట్కి. ఓకే, అందరికీ ఒకేలాగా ట్రీట్మెంట్ అనేది ఇవ్వం. ఆ మల్టీ డిసిప్లినరీ టీమ్ వర్క్ అనేది మేము ఇంక్లూడ్ చేస్తాం. దాంట్లో పెయిన్ మేనేజ్మెంట్ ఇందాక మాట్లాడుకున్నట్టు కొన్ని కొత్త రకాల ట్రీట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, దాంతోపాటు ఫిజియోథెరపీ, డైట్, కొన్ని యాక్టివిటీస్, స్ట్రెస్ రిలీఫింగ్, సైకాలజీ, కౌన్సిలింగ్స్, ఎట్ ద సేమ్ టైమ్ సర్జికల్ ఒపీనియన్స్ హ్యాస్ టు బి ఫాలోడ్. సో ఇది లాంగ్ టర్మ్ బెనిఫిట్ ఉండడానికి ఇట్ ఈస్ నాట్ దట్ ఒక విధంగా వెళ్తే ఇలాగే వెళ్ళాలి, ఇలాగే తగ్గుతుంది. ఇది మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ అంటారు. పేషెంట్ని బట్టి ట్రీట్మెంట్ డిపెండ్ అయి ఉంటుంది, అంతేనా? అవును. ఓకే, సక్సెస్ రేట్ మాత్రం బాగుంటుంది. సక్సెస్ రేట్ డెఫినెట్గా పేషెంట్ సెలెక్షన్ బట్టి ఉంటుంది. కొంతమందికి ఇనిషియల్ స్టేజెస్లో ఉండాలి, అండ్ మిగతా ఏదైతే పెయిన్ మెడికేషన్ డిపెండెన్సీ ఉంటుందో అది డెఫినెట్గా తగ్గుతుంది. లాంగ్ టర్మ్గా వాళ్ళకి సర్జరీకి వెళ్ళాలనుకున్నా కూడా ఏదైతే పెయిన్ ఫ్రీ నేను ఇచ్చే నర్వ్ బ్లాక్ ఏదైతే రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అంటామో దట్ విల్ స్టాప్ సిగ్నల్స్ టు ద బ్రెయిన్, పెయిన్ సిగ్నల్స్. సో ఆ టైంలో వాళ్ళు బెటర్గా వెయిట్ లాస్ అవ్వచ్చు, బెటర్గా ఎక్సర్సైజ్ చేయొచ్చు, లైఫ్ స్టైల్ బెటర్గా ఉంటుంది, బెడ్ రిడన్ అవ్వకుండా, ఇంకా సర్జికల్ యాక్సెప్టెన్స్ అనేది కూడా బాగుంటుంది. ఓకే, ఎలాంటి మోకాళ్ళ నొప్పులకైనా మోకాళ్ళ చిప్ప అరుగుదలకైనా మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, అంతేనా? అవునండి. ఇద్దరు డిస్కస్ చేసుకొని పేషెంట్ని మంచిగా హ్యాపీగా బయటికి పంపిస్తారు, అంతేనా? రీహాబ్ సెంటర్ నుంచి డెఫినెట్గా. సో ఇప్పుడు కిషోర్ గారి దగ్గర వచ్చే పేషెంట్స్ కొంతమంది షుగర్ కంట్రోల్గా ఉండదు, బీపీ కంట్రోల్గా ఉండదు, కానీ వాళ్ళకి మోకాల ఆపరేషన్ అవసరం. సో ఆ బ్రిడ్జింగ్ థెరపీలో మళ్ళీ నేను ఉంటాను. సో ఆ టైంలో పెయిన్ ఫ్రీ ఇచ్చి వీ హ్యావ్ సర్టన్ అమౌంట్ ఆఫ్ పీరియడ్ వేర్ బీపీ షుగర్ కంట్రోల్ చేసి దెన్ దే కెన్ ప్లాన్ ఫర్ ద. ఇంట్లోనే కాదు ఇక్కడ కూడా మీరు ఉంటారంటారు, అంతేనా? డాక్టర్ కిషోర్ గారు, మోకాళ్ళ నొప్పుల గురించి డిస్కస్ చేశాము. చాలామంది
నడుము నొప్పి సమస్యను కూడా ఫేస్ చేస్తున్నారు. అంటే మీరు అంటారేమో ఇంతకుముందు మోకాళ్ళ నొప్పులు అంటే మోకాళ్ళు ఉన్న ప్రతి ఒక్కరికి వస్తాయని అన్నారు. ఇప్పుడు నడుము నొప్పి అంటే నడుమున్న ప్రతి ఒక్కరికి ఎప్పుడో ఒకసారి ఫేస్ చేయాల్సిందే ప్రాబ్లం. యంగ్ ఏజ్లోనే ఈ బ్యాక్ పెయిన్ సమస్య ఎక్కువ అవుతుంది, ఎందుకని? ఈ కోవిడ్ తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్, వర్క్ ఫ్రమ్ హోమ్ కావచ్చు, వర్క్ ఫ్రమ్ కిచెన్ కావచ్చు, వాట్ ఎవర్, అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్. రెగ్యులర్ ఆఫీస్లో అయితే ఎర్గోనామిక్ పోస్చర్ అంటారు, ఒక టేబుల్, ఒక చైరు వాళ్ళు కూర్చోవడానికి. వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే అది పైగా ఈ సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా వాళ్ళకి లాంగ్ అవర్స్ ఉంటాయి వర్క్ చేసినప్పుడు. సో నేను చాలామంది చెప్తా ఉంటాను, సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళకి మంచి జీతాలు ఉంటాయి, మంచి లైఫ్ ఉంటుంది, అలాగే నడుము నొప్పి మెడ నొప్పులు కూడా ఉంటాయి. ఎక్కువసేపు డెస్క్టాప్లో కూర్చునే వాళ్ళు ఎవరికైనా సరే ప్రాబ్లమ్స్ ఉంటాయి. నేను కాన్స్టెంట్గా వాళ్ళు ఒక ముందుకు వంగి కూర్చోవడం, వెనక వంగి కూర్చోవడం, ఇష్టం వచ్చినట్టు కూర్చోవడం వల్ల ఈ నడుము మీద అనేది అబ్నార్మల్ స్ట్రెస్ పడుతూ ఉంటుంది. దానివల్ల ఈ నడుము ఎముకు రబ్బర్ ఉన్న ఆ షేప్లో ఉంటాయి మన నడుము. ఈ డిస్క్, ఇంటర్వర్టబుల్ డిస్క్ అనేది, రబ్బర్ మెటీరియల్ అనేది హైడ్రేషన్ తగ్గి దానివల్ల డిస్క్ అనేది బయటికి రావడం, అది నరాన్ని నొక్కడం, దానివల్ల వచ్చే ఇంకా సైకిల్. ఈ నడుము నొప్పి మెడ నొప్పి అనేది 4 స్టేజ్ల్లో ఉంటాయి. ప్రతి దానికి ఒక 4 స్టేజెస్ అనేది ఖచ్చితంగా ఉంటాయి. 4 స్టేజెస్ ఖచ్చితంగా ఉంటాయి. ఫస్ట్ నడుము నొప్పి అంటే ఫస్ట్ స్టేజ్లో నడుముకు అటు ఇటు పక్కన కండరాలు టైటే నడుము నొప్పి అనిపిస్తూ ఉంటుంది. మనం చాలాసార్లు దాన్ని పట్టించుకోం. మన భాష తెలుగు అయితే మన శరీరం భాష నొప్పి, అది మనతో మాట్లాడాలని ట్రై చేస్తూ ఉంటారు, మనం అర్థం చేసుకోవాలి. సో ఫస్ట్ స్టేజ్ నొప్పి అన్నప్పుడు వాళ్ళు ఇట్లా అనేసి నడుము నొప్పి ఏం లేదులే అని చెప్పి కొన్ని స్ట్రెచ్లు వేసి వెళ్ళిపోతారు. అప్పటికీ పట్టించుకోకపోతే అప్పుడు శరీరం దాన్ని సెకండ్ స్టేజ్కి తీసుకెళ్తుంది. అదే సయాటికా అని. ఆ నడుము నొప్పి నడుములోంచి కాళ్ళల్లో దిగుతుంది. చాలా మందికి నడుము నొప్పి సయాటికాగా మారుతుందా? నడుము నొప్పిలో సెకండ్ స్టేజ్ ఓకే సయాటికా అని. ఆ నడుము నొప్పి అనేది తొడ వెనక భాగంలోంచి పెక్కలోంచి కాల్లోకి వెళ్తుంది, దాన్ని సెకండ్ స్టేజ్ సయాటికా అంటారు. కొంతమంది సడన్గా ఏదో కరెంట్ షాక్ కొట్టినట్టు అనిపిస్తూ ఉంటుంది. అంటే చాలా మందిని చూస్తుంటాను, చాలా మందితో మాట్లాడాక కూడా నాకు తెలిసింది, అంటే నడుము నొప్పి అయినా మెడ నొప్పి అయినా కాళ్ళ నొప్పులైనా ఏదో పెయిన్ కిల్లర్ వేసుకుంటారు, కాస్త రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుందిలే, మళ్ళీ 2 రోజుల తర్వాత ఆ పెయిన్ వచ్చినా మళ్ళీ అదే పెయిన్ కిల్లర్ వేసుకొని ఇలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. నెగ్లెక్ట్ చేయడం వల్ల మీరన్న కాంప్లికేషన్స్ కనిపిస్తాయా? స్టేజ్లోకి వెళ్తారు డెఫినెట్గా. ఇప్పుడు నేను సెకండ్ స్టేజ్ చెప్పాను, అలాగే థర్డ్ స్టేజ్లో తిమ్మిర్లు, మంటలు, స్పర్శ లేకపోవడం స్టార్ట్ అవుతుంది. 4వ స్టేజ్లో సరిగ్గా పట్టుకోలేని, నడవలేని పరిస్థితి. ఆ 3వ స్టేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ స్టేజ్. అది మనకి ట్రీట్మెంట్ యొక్క సివియారిటీ పెంచాలి. అది ఎంఆర్ఐలు తీయించుకోవడము, లేకపోతే సర్జికల్ ఆప్షన్స్ గురించి ఆలోచించడము అనేది. సో ఎప్పుడైనా సరే మనం బాడీ ఇచ్చే సిగ్నల్స్ మనం పట్టించుకుంటూ ఉండాలి. తలనొప్పి కావచ్చు, పొట్ట నొప్పి కావచ్చు, మెడ నొప్పి కావచ్చు, నడుము నొప్పి కావచ్చు. బాడీ మనకు చెప్పాలని ప్రయత్నిస్తున్నప్పుడు మనం వినాలి. విని దానికి తగ్గట్టుగా మనం ప్రయత్నిస్తే కొద్దిగా డాక్టర్ల యొక్క అవసరం తగ్గుతుంది. ఓకే, పెయిన్ ఫిజిషియన్ అవసరం ఎప్పుడు పడుతుంది నడుము నొప్పికి సంబంధించి? సో ఎప్పుడు పడుతుందంటే ఎప్పుడు పంపిస్తారు అనూష గారి దగ్గరికి? ఆవిడ అన్నీ నన్ను అడిగి చెయ్యరు, ఇది ఫస్ట్ టైం అడుగుతున్నారు పంపిస్తున్నారని. సో నేను చెప్పినట్టు ఫస్ట్ సెకండ్ స్టేజ్లో మనము లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అంటాం. కూర్చునే విధానం, నుంచునే విధానం, పడుకునే విధానం అన్నీ మారాలి. సో అవి మార్చుకునే ప్రయత్నం చేసి కొద్దిగా ఎర్గోనామిక్ పోస్చర్, చేతులను కుర్చీలో కూర్చోవడం, వెనకాల పిల్ల పెట్టుకుని స్ట్రైట్గా కూర్చోవడం, ప్రతి కొంత టైంకి లెగిసి ఎక్సర్సైజులు చేసుకోవడం, ఇవన్నీ చేసుకుంటూ ఫిజియోథెరపీ చేసుకుంటూ కొన్ని ఎక్సర్సైజులు చేసి తగ్గకపోతే అప్పుడు ఆవిడ దగ్గర పంపిస్తాం. ఓకే, 3 స్టేజెస్లో మీరు మ్యాక్సిమమ్ ఏం చేయాలో ఆ ట్రీట్మెంట్స్ ఇస్తారు, మెడిసిన్స్ కానీ ఇంకోటి ఫిజియోథెరపీ కానీ ఇప్పిస్తారు. అది అప్పటికి కూడా క్యూర్ కాకుంటే పెయిన్ ఫిజిషియన్ దగ్గరికి పంపిస్తారు, అంతేనా? మీరేం చేస్తారు అప్పుడు? ఆ పేషెంట్స్ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ పెయిన్ ఫిజిషియన్ అంటే మేము పెయిన్ జనరేటర్ అసలు ఎక్కడి నుంచి వస్తుంది, అది దేనివల్ల వస్తుంది అనేది మళ్ళీ రివైజ్ చేస్తాం. ఓకే, సో అది ఆ పెయిన్ అనేది బ్యాక్లో వచ్చే పెయిన్ బోన్తో కావచ్చు, మసిల్తో కావచ్చు, నరంతో కావచ్చు, లేకపోతే కిడ్నీ ప్రాబ్లంతో కూడా కావచ్చు. ఈ డయాగ్నోసిస్ ఆఫ్ పెయిన్ అనేది డీటెయిలింగ్ చేస్తాం. చేసిన తర్వాత ఇప్పుడు డాక్టర్ కిషోర్ గారు చెప్పినట్టు ఇవన్నీ ట్రీట్మెంట్స్ చేసిన తర్వాత కూడా ఆ పెయిన్ ఉంది అంటే ఎంఆర్ఐ స్కాన్ అనేది తీస్తామండి. దాంట్లో ఏ లెవెల్లో ఈ డిస్క్ అనేది బయట వచ్చి నరం ఒత్తిడి ఉందో అది మ్యాప్ చేసుకుంటాం. అది మ్యాప్ చేసుకొని అక్కడ ఎగ్జాక్ట్గా ఏదైతే పాయింట్లో ఈ నరం ఒత్తిడి అయిందో ఆ పాయింట్లో మేము స్కాన్ ద్వారా చూస్తూ అక్కడ ఇంజెక్షన్ ఇస్తాం. ఎలాంటి ఇంజెక్షన్ ఇస్తామంటే ఆ నరం వాపు తగ్గించే ఇంజెక్షన్ ఇస్తాం. దానివల్ల పెయిన్ అనేది తగ్గుతుంది. ఒక్కసారికి సరిపోతుందా? ఒక ఇంజెక్షన్ తీసుకుంటే సరిపోతుందా? ఇంకా ఏమన్నా సిట్టింగ్స్ లాగా ఏమన్నా ఉంటాయా? ఇది
ఇప్పుడు నేను చేసిన ఎంతోమంది, ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్లో ఎంతోమంది ఈ స్టేజ్లో వచ్చారండి. వాళ్ళకి చేసిన తర్వాత వాళ్ళ యొక్క ఫాలో అప్ అనేది ఇంపార్టెంట్. అంటే నేను చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ అండ్ ఫిజియోథెరపీ కొన్ని డూస్ అండ్ డోంట్స్ అనేది ఫాలో అవుతే ఈ ఇంజెక్షన్ యొక్క ఎఫెక్ట్ ప్రొలాంగ్ అవుతుంది. ఓకే, లేదు ఇచ్చిన వెంటనే మళ్ళీ సేమ్ బ్యాక్ టు లైఫ్ స్టైల్ విచ్ ఇస్ నాట్ సూటబుల్ అంటే ఈ పెయిన్ మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇంకొక స్టేజ్ ఏదైతే ఉందో దీని తర్వాత వచ్చే స్టేజ్ గురించి మాట్లాడితే ఆ డిస్క్ కంప్లీట్గా బయట వచ్చి ఆ నరం మీద ఒత్తిడి అనేది ఇంకా ఎక్కువ అయిపోయి మొత్తం వీక్నెస్ వచ్చేస్తుంది. అంటే పెరాలిసిస్ అన్న టర్మ్ యూస్ చేయొచ్చు. అప్పుడు కాళ్ళు మూమెంట్ కూడా చేయని పరిస్థితిలో ఉంటారు, ఫుట్ డ్రాప్ అంటారు. ఆ సిచ్యువేషన్లో కిషోర్ గారు డెఫినెట్గా సర్జరీ చేసే విధంగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. సో ఈ స్టేజెస్ అనలైజ్ చేసి వాళ్ళకి అప్రాప్రియేట్ ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది మా డ్యూటీ అండి. అంటే సర్జరీ అవసరం లేకుండా, అంటే 4th స్టేజ్కి వస్తే సర్జరీ కంపల్సరీ, అవును, ఆ అవసరం లేకుండా మీరు ట్రీట్మెంట్ చేస్తారు. మీరు కూడా మెడిసిన్స్ లాంటివి ఏమైనా సజెస్ట్ చేస్తారా? ఓన్లీ ఈ పిఆర్పి మెథడ్ ద్వారానే ఉంటుందా? లేదండి, నా దగ్గర వచ్చే పేషెంట్స్ ప్రతి యాంగిల్లో ఆలోచించి ఈ ఇంజెక్షన్స్తో పాటు లాంగ్ టర్మ్గా మెడిసిన్స్ ఇస్తూ దాని తర్వాత వాళ్ళకి ఏదైతే ఎర్గోనామిక్ పోస్చర్ కరెక్షన్ అని చెప్తామో అది ఫిజియోథెరపీ వాళ్ళ ఇన్పుట్స్ తీసుకొని చేస్తాం. ఓకే, 4th స్టేజ్కి వస్తే కిషోర్ గారు ఉన్నారు. మొదటి 3 స్టేజ్లు మీరు చూసుకుంటారు, అంతేనా? అంటే 3వ స్టేజ్లో కూడా బాగా తిమ్మిర్లు మంటలు వచ్చినప్పుడు నా ఫస్ట్ ఆప్షన్ ఆవిడ బ్లాక్ ఇవ్వడమే, ఆ ఏరియాలో వాపు తగ్గడమే. అది ఇచ్చిన తర్వాత కూడా తగ్గని పక్షంలో నేను ఆ బయటకు వచ్చిన రబ్బర్ని తీయాల్సి వస్తుంది. ఓకే, సో 3వ స్టేజ్ చివరి భాగంలో 4వ స్టేజ్ నా. ఓకే, ఇక్కడ ఎలాంటి ఎక్విప్మెంట్స్ ఉన్నాయి మీ పెయిన్ మేనేజ్మెంట్కి సంబంధించి? ఇప్పుడు పేషెంట్ టైలర్ ట్రీట్మెంట్ అంటారండి. ఒక పజిల్ లాగా ఒక పేషెంట్కి ఇంకొక పేషెంట్ కంపారిజన్ ఉండకూడదు. అంటే ఈ మధ్య చాలా వీడియోస్ వేరియస్ ట్రీట్మెంట్స్ అని చెప్తారు. చాలామంది పేషెంట్స్ ఉంటారు, నేను మా వాళ్ళు తీసుకున్నారు ఈ ట్రీట్మెంట్ చాలా బాగా తగ్గింది, నాకు కూడా అదే ఇవ్వండి అని. వాళ్ళకి అది సూటబుల్ కాకపోవచ్చు. సో ఇనిషియల్ ఎవాల్యుయేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మన దగ్గర కొన్ని ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో దీంట్లో ఒకటి రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అండ్ సిఆర్ మెషిన్ అంటారు, ఎక్స్రే గైడెడ్ మెషిన్, అల్ట్రాసౌండ్ స్కాన్ మెషిన్స్. ఇవన్నీ మెషిన్స్ ఎక్కడైతే నరము ఆ నొప్పికి కారణం ఉందో అక్కడ మేము ఇంజెక్షన్ ఇవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఎలాంటి వారైనా ఈ ట్రీట్మెంట్ చేయించుకోవచ్చా? ఎలాంటి వారైనా చేయించుకోవచ్చు. దీంట్లో రిస్క్తో కూడిన జాబ్ ఏదైతే సర్జరీతో కంపేర్ చేస్తే చాలా తక్కువ. ఇక్కడ మేము కత్తి పెట్టం, ఓన్లీ ఇంజెక్షన్ రూపంలో చేస్తాం. లోకల్ అనస్థీషియా అంటారు, అక్కడ ఇనిషియల్గా నమ్ చేస్తాం. ఓకే, కొద్దిగా పెద్ద చీమ కుట్టినట్టుంటుంది. పెద్ద చీమ, చిన్న చీమ కాకుండా పెద్ద చీమ కుట్టినట్టు ఉంటుంది. కాకపోతే సర్జరీ కంటే చాలా బెటర్ కదండి, ఇంజెక్షన్ బెటర్ కదా, అంతేనా? సర్జరీ అంటే చాలా మంది భయపడుతుంటారు కదా. సర్జరీ కంటే 3 స్టేజ్ల వరకు డాక్టర్ అనుష గారు ఉన్నారు. 4th స్టేజ్కి మీ దగ్గర రావాలి, మీ దగ్గరికి రావాలంటే భయపడాలి సర్జరీ కాబట్టి, అంతేనా? అంతేనా, 3వ స్టేజ్కి ఇంజెక్షన్, 4వ స్టేజ్కి కత్తి. ప్రతిదీ రిస్క్ బెనిఫిట్ వే చేసుకోవాలండి. సర్జరీ దాకా వచ్చేటట్టు చేసుకోవద్దు, అక్కడ దాకా వెళ్ళిన తర్వాత రిస్క్ అనేది చూడకూడదు. ఏదైనా స్టార్టింగ్ సిమ్టమ్స్ కనిపించినప్పుడే డాక్టర్ని కన్సల్ట్ అవుతే అది 4th వరకు వెళ్లకుండా ఉంటుంది, త్వరగా రికవరీ కూడా అవుతారు. 1st, 2nd, 3rd లోపే అది నయం చేయొచ్చు పూర్తిగా, అంతేనా అండి? ఇంకోటి మెడ నొప్పి, చాలామంది అది కూడా ఏజ్తో సంబంధం లేదు, అదేంటి టెక్నాలజీ పెరిగిపోతుంది అంటున్నారు. టెక్నాలజీతో పాటు జబ్బులు కూడా ఎవరికి వాళ్ళు కొని తెచ్చి పెట్టుకుంటున్నారు. ఫోన్లు పొద్దుస్తమానం ఫోన్ చూడడం వల్ల, సిస్టమ్ చూడడం వల్ల మెడ నొప్పి ఖచ్చితంగా వస్తుంది. సో మెడ నొప్పికి సంబంధించి ఎలాంటి మీరు ఎక్కువ చూస్తున్నారు? మీ దగ్గర ఎలాంటి పేషెంట్స్ ఎక్కువ వస్తున్నారు? మీ వెనకాల కూడా ఫోన్ ఎట్లా చూస్తున్నారు? ఎట్లా కాదు, కెమెరామెన్ ఎట్లా చూడాలి, ఎట్లా చూడాలి, ఇలా ఎంతమంది చూడగలుగుతాం? అంటే ఫోన్ చూడడం తగ్గించాలి, లేకపోతే సెల్ఫీ స్టిక్ పట్టుకుని ఎట్లా పెట్టుకుని చూడాలి. ఓకే, సో ఎందుకంటే మనము ఇలా ఫోన్ చూసినప్పుడు ఈ మెడ ఇలా తిరిగే కొద్దీ మన మెడ మీద పడే భారం అనేది ప్రతి డిగ్రీకి 10 రెట్లు పెరుగుతుంది. నేను ఇలా చూసినప్పుడు ఒక 10 కేజీలు భారం పెరిగితే, ఇట్లా చూసినప్పుడు 20 కేజీలు మన నెత్తి మీద పెట్టిన 30 కేజీలు 50 కేజీలు 50 కేజీలు మనము నెత్తి మీద పెట్టుకుంటే మెడ మీద ఎంత ఉంటుంది? రెగ్యులర్గా మీరు 50 కేజీలు బస్తా ఎత్తగలుగుతారు నెత్తి మీద?
మనకు తెలియకుండా అంత బరువు పెడుతున్నాం మన మెడ మీద. ఓకే. సో ఇవన్నీ మెడనొప్పి రావడానికి కారణాలు. పిల్లలు కూడా ఫోన్లకి బాగా ఎడిక్ట్ అవుతున్నారు చిన్నప్పటి నుంచి. ఫోన్లు అనేవి చిన్నప్పుడు వాళ్ళకి, ఇప్పుడు చాక్లెట్ కూడా పెద్ద ఇంపార్టెంట్ కాదు. అవును, ఫోన్ ఇస్తే చాలు. ఫోన్ ఇస్తే చాలు. కోవిడ్ టైంలో ఇంకా బాగా అలవాటు మనం చేసాం, మన పిల్లలకి మనం చేసాము. అట్లా ఆన్లైన్ క్లాసెస్ అని అవన్నీ అది కంపల్సరీ అయిపోయింది. అట్లాగే నేను ఇందాక నడుము నొప్పి చెప్పినట్టు మెడ నొప్పి కూడా ఇలా 4 స్టేజ్లు. మెడ నొప్పి నుంచి చేతిలోకి రావడం, తిమ్మిళ్ళు అనిపించడం. మెడ నొప్పికి, భుజం నొప్పికి, నడుము నొప్పికి, మోకాళ్ళ నొప్పులకు ఒకదానికొకటి ఏమైనా సంబంధం ఉంటుందా? సంబంధం ఉండదంటే ఎక్కడో దూరపు బెరకాయ చుట్టం అయితే ఉంటుంది డెఫినెట్గా బాడీలో. కానీ సేమ్ అమౌంట్ ఆఫ్ స్ట్రెస్, సేమ్ టైప్ ఆఫ్ స్ట్రెస్ కాబట్టి. సో మెడ నొప్పి నుంచి చేతిలోకి రావడం, తర్వాత తిమ్మిళ్ళు అనిపించడం, ఏదో మంటగా అనిపించడం, ఏదైనా పట్టుకుంటే గ్రిప్ లేకపోవడం, ఇవన్నీ మెడ నొప్పికి సంబంధించింది. చాలా ఇందులో కూడా 4వ స్టేజ్కి వచ్చే వరకు మేము కత్తి గురించి ఆలోచించాం. ఫస్ట్ 3 స్టేజ్లు ఆవిడవే, ఓకే, 4వ స్టేజ్ మాత్రం మాది. కానీ మెడ నొప్పికి సంబంధించినంత వరకు ఇప్పుడు నేను ఆవిడకి కేసు పంపించాలి, ఒక పెయిన్ ఫిజిషియన్ కేసు పంపించాలి, ఆవిడ మీద నాకు నమ్మకం ఉండాలి. ఎందుకు స్పెసిఫిక్గా ఇందాక నడుము గురించి ఆ మాట మాట్లాడే, మెడ గురించి ఎందుకు మాట్లాడుతున్నామంటే, మెడ ఇంజెక్షన్ అనేది అందరూ ఇవ్వలేరండి. ఎందుకంటే దాంట్లో ఉన్న కాంప్లెక్స్ ఎనాటమీ, అట్ ద సేమ్ టైం దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అనేవి, అంటే నెక్ని సెన్సిటివ్ పార్ట్. ఓకే. అందువల్ల దానికి సరైన ఎక్స్పీరియన్స్ ఉండాలి, సరైన ఎక్విప్మెంట్ ఉండాలి. ఇందాక కూడా మన సెంటర్లో ఏమేమి ఉన్నాయి అనేది ఫ్లోరోస్కోపీ, సియామ్ అంటారు, అలా సి షేపుల్లో ఉంటుంది. ఎక్స్రే మెషినే, కానీ ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకుని కంటిన్యూస్గా చూసేదాన్ని ఫ్లోరోస్కోపీ లేదా సియామ్ అంటారు. అందులో మనం ఐడెంటిఫై చేయాలి. నడుములో వేరుగా ఉంటుంది, మెడలో వేరుగా ఉంటుంది, అది ఐడెంటిఫై చేయాలి. ఎందుకంటే ఇంచుమించు బుర్రకు దగ్గరగా ఉంటుంది, లోపల మస్తిష్కం అదే బ్రెయిన్కి దగ్గరగా ఉంటుంది కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్తోనే చేయించుకోవాలి. సో అందుకనే మెడ అనే రిఫర్ చేసేటప్పుడు వీళ్ళు మా డాక్టర్ అనూషాలాగా ఎక్స్పీరియన్స్ వాళ్ళకి రిఫర్ చేస్తున్నప్పుడు మామూలు ఇప్పుడు ఫెలోషిప్లు 3 నెలలు 6 నెలలు చేసే వచ్చేవాళ్ళు నేనైతే రిఫర్ చేయను. ఓకే. అంటే మీ దగ్గర ఎటువంటి ట్రీట్మెంట్స్, మెడిసిన్ సజెస్ట్ చేస్తారా, ఎలా ఉంటుంది? సేమ్ చెప్పి లైఫ్ స్టైల్ మోడిఫికేషను, ఫోను, అందులో ఫోన్ తలెత్తి చూడరా అంటాను. మన తల ముందు తలెత్తుకుని చూడాలి, తలెత్తి బతకమంటున్నారా? తలెత్తి బతకమంటున్నా ఫోన్. సో అట్లా ఆ లైఫ్ స్టైల్ మోడిఫికేషను, పడుకునేటప్పుడు తల కింద మెత్త తీసి ఒక టవల్ చుట్టి మెడ కింద పెట్టుకోవాలి. అది ఎంత మందం ఉండాలంటే పెట్టుకుంటే హాయిగా ఉండాలి. చాలా మందికి పిల్లోస్ అలవాటు ఉంటుంది. అది అందుకనే పెట్టుకోవడం వల్ల కూడా నెక్ పెయిన్ వస్తుంది. నెక్ పెయిన్ ఉన్నవాళ్ళు పిల్లో పెట్టుకోవాలి. పిల్లో పెట్టుకోవడం వల్ల నెక్ పెయిన్ కాదు, మంచి సరైన పిల్లో ఉండాలి. ఓ పక్క తిరిగి పడుకున్నప్పుడు పిల్లో పెట్టుకోవచ్చు. ఎప్పుడైనా మీరైనా నేనైనా సరే, నడువు నొప్పి ఉన్న వాళ్ళు, మెడ నొప్పి ఉన్న వాళ్ళు ఎప్పుడైనా లేచేటప్పుడు వాళ్ళు పొట్ట మీద నుంచి లేకపోవడం, ఓ పక్క తిరిగి లేక, సైడ్ తిరిగి, ఇవన్నీ చిన్న చిన్న లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అవన్నీ చేయాలి. నా ఫిజియోథెరపీ మందులతో పనిచేయనప్పుడు డాక్టర్ అనుష. సిమ్టమ్స్ అంటే ఓన్లీ నెక్ పెయిన్ అయినా ఇంకా వేరే సిమ్టమ్స్ ఉంటాయా మెడ నొప్పికి సంబంధించి? కొంతమందికి మెడ నొప్పి ఉన్న వాళ్ళు కళ్ళు తిరుగుతున్నాయని చెప్తారు, చాలా మంది చెప్తారు. కానీ నా ఉద్దేశంలో మెడ నొప్పి ఉన్న వాళ్ళకి కళ్ళు తిరగడం అనేది కొద్దిగా తక్కువ, మెడ వల్ల కళ్ళు తిరగడం అనేది తక్కువ పోర్షన్. ఈ నర్వ్స్ అరగడం అంటారు, దానికి నెక్ పెయిన్ కి సంబంధం ఉంటుంది. దానివల్లే మన మెడ నొప్పులు ఇవన్నీ వస్తాయి. చెప్పగా ఫస్ట్ 2-3 స్టేజ్లో ఆవిడ పాత్ర, 4వ స్టేజ్ నా పాత్ర. ఓకే, మీ 3 పాత్రల గురించి చెప్పండి మరి. ఇనిషియల్గా మీరు చెప్పినట్టు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్లో మనం ఫోన్ చూసే విధానం కానీ, ఆ స్ట్రెస్ లెవెల్స్ కానీ అది మేనేజ్ చేయడం, దాంతోపాటు మెడికేషన్స్ అనేది, ఫిజియోథెరపీ అనేది ఇంపార్టెంట్ అండి. తర్వాత వీటితో తగ్గకుండా ఇలాగే ఆ పెయిన్ అనేది భరించడం అనేది మంచిది కాదు. పెయిన్ ఎప్పుడైతే భరిస్తామో అది మొండి నొప్పుల్లాగా మారుతుంది. అప్పుడు మీరు ఎన్ని పెయిన్ కిల్లర్స్ వేసాను, ఎన్ని చేసా కూడా అది భాగంలాగా ఉండిపోతుంది. దాన్ని క్రానిక్ పెయిన్ అంటారు. ఈ విధంగా ఉన్నప్పుడు వీ హ్యావ్ అ స్పెసిఫిక్ ఇంజెక్షన్స్ ఉంటాయండి. ఇందాక డాక్టర్ కిషోర్ గారు చెప్పినట్టు అది చాలా జాగ్రత్తగా చేసే ఇంజెక్షన్స్. ఇది ఎక్కడ పడితే అక్కడ చేసేది కాదు. ఎలా చూస్ చేసుకోవాలి అంటే చాలా మందికి తెలియదు. అవును, పిఆర్పి అనగానే వెళ్ళిపోతారు, ఆ డాక్టర్ ఏంటి, ఎలాంటి క్వాలిఫికేషన్ ఉంది, ఎంత ఎక్స్పీరియన్స్ ఉందని చాలా మందికి తెలియదు. మీరేం చెప్తారు? దీంట్లో స్పెసిఫిక్ ట్రైనింగ్స్ ఉంటాయండి. అండ్ డాక్టర్స్ అనేక బ్రాంచెస్లో ఉంటారు, హైలీ క్వాలిఫైడ్ డాక్టర్స్. ఈ అన్నీ ఎక్కడైతే నరం ఉన్నాయో అవన్నీ స్టడీ చేసిన వాళ్ళు, బెటర్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఇస్తే నా ఉద్దేశంలో రిస్క్ అనేది తక్కువ ఉంటుంది.
అండ్ ఇలాంటి ప్రొసీజర్స్ కూడా మేము ఆపరేషన్ థియేటర్లోనే చేస్తాం. దీంట్లో ప్రతి ప్రోటోకాల్ ఉంటుంది. కనీసం మనకు 6 గంటలు తినకుండా ఉండాలి, కొన్ని బ్లడ్ టెస్ట్ ఉంటాయి. అక్కడ చేసేటప్పుడు మేము స్కాన్ ఏదైతే చూస్తామో ఆ క్లారిటీతోని చాలా జాగ్రత్తగా చేసి మళ్ళీ ఒక 2 hours 3 hours అబ్జర్వేషన్ ఉంటుంది. ఈ ప్రోటోకాల్తో వెళ్తామండి. ఎలాంటి పెయిన్కైనా మీ దగ్గర ట్రీట్మెంట్ ఉంటుందా? ఎలాంటి పెయిన్ దాని యొక్క జనరేటర్ అంటే అది కారణం డయాగ్నోసిస్ చేయడం అనేది చాలా చాలా కష్టం. ఆ డయాగ్నోస్ చేయడం అనే ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్ దగ్గర మీకు ఆ రిజల్ట్ అనేది ఆ డయాగ్నోసిస్లోనే ఉంటుంది మెయిన్గా. ఇప్పుడు ఏ కారణం వల్ల ఆ నొప్పి అనేది మనం కనిపెడితే దాంట్లోనే మోర్ దెన్ హాఫ్ ద ట్రీట్మెంట్ అయిపోయినట్టు అనమాట. దాన్ని బట్టి మేము సూటబుల్ అడ్వైస్ చేస్తాం. ఫైనల్గా కిషోర్ గారు, మెడ నొప్పి, మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు మూడిటి గురించి మనం మాట్లాడుకున్నాం. ఈ 3 సమస్యలతో బాధపడే వాళ్ళకు మీరేం చెప్తారు? ఫస్ట్ థింగ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. మనం చెప్పే కూర్చునే విధానం, తినే విధానం, పడుకునే విధానం అన్నీ మారాలి. సెకండ్ ఎక్సర్సైజ్, థర్డ్ మెడికేషన్స్, ఫోర్త్ ఫిజియోథెరపీ. ఈ మూడిట్లి ఒక 3వ స్టేజ్ వరకు అయితే మెడికేషన్స్ అనేవి ఆఖరి పాత్ర. 70% మందులు లేకుండా తగ్గిపోతాయి. అది మనం అర్థం చేసుకున్న రోజున అందరూ హ్యాపీగా ఉంటారు. మన ఆరోగ్యం మన చేతిలో. ఏ సిమ్టమ్ కనిపించినా, ఏ నొప్పి కనిపించినా తొందరగా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. పెయిన్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్తే ఆ పెయిన్ను తగ్గిస్తారు. 4th స్టేజ్కి వెళ్తే డాక్టర్ కిషోర్ గారు ఉన్నారు. అంతేనా? అంతే. థ్యాంక్ యూ డాక్టర్ కిషోర్ గారు అండ్ థ్యాంక్ యూ డాక్టర్ అనూష గారు. ఇద్దరు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు, బాగా వివరించారు. రియల్లీ నేను ముందుగా చెప్పినట్టు మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. మీరు అనంత రీహాబ్ సెంటర్ అండ్ పెయిన్ క్లినిక్ని సంప్రదించాలనుకుంటే స్క్రీన్పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.